హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఒక పాత కాలం నాటి కథ చెప్పుకోబోతున్నాం. అప్పట్లో ఈ బండ్లు ఆటోలు ఏవి ఉండేవి కాదు, కనీసం రిక్షా కూడా లేని రోజులవి. అనగనగా కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య ఒంటరివాడు. కాయ కష్టం చేసుకుంటూ కొంత డబ్బు నగలు సంపాదించాడు. రామయ్యకి ఆ గ్రామంలో మంచి పేరు ఉంది. వయస్సు మళ్ళటంతో రామయ్య తీర్థయాత్రలు చేయాలి అనుకున్నాడు. ఒకరోజు కాశీకి వెళ్దామనుకుని తన దగ్గర ఉన్న మొత్తం డబ్బు బంగారాన్ని ఒక కుండలో వేశాడు. ఇప్పుడు నేను ఈ కుండను ఎక్కడ పెడితే సురక్షితంగా ఉంటుంది? ఇంట్లో ఉంచితే ఆ మాయదారి దొంగలు ఎత్తుకుపోయే అవకాశం ఎక్కువ అని ఆలోచిస్తూ ఉండగా తన స్నేహితుడైన వెంకటయ్య గుర్తుకు వస్తాడు. ఈ కుండను వెంకటయ్య దగ్గర ఉంచితే సురక్షితంగా ఉంటుంది. తీర్థయాత్రలు పూర్తయ్యాక మరలా వెంకటయ్య దగ్గర నుంచి అడిగి తీసుకోవచ్చు అనుకుని ఆ కుండలో ఉన్న డబ్బు బంగారాన్ని అంతా లెక్క చూసుకుని వాటిపై కొన్ని పచ్చి ఉమ్మెత్త ఆకులు వేసి తెల్లని గుడ్డ ఆ కుండ మూతకి కట్టి వెంకటయ్య దగ్గరకు వెళ్తాడు. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? నాతో ఏదైనా పని పడిందా? అవును వెంకటయ్య, వయసు అయిపోతుందిగా. కాశీ వెళ్ళొస్తే ఈ జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుందని అనుకుంటున్నాను. చాలా మంచిది రామయ్య. వెంకటయ్య, ఈ కుండను నీ దగ్గర ఉంచు. దీనిలో విలువైన వస్తువులున్నాయి. తీర్థయాత్ర అయ్యాక తిరిగి వచ్చి మళ్ళీ తీసుకుంటాను అని రామయ్య చెప్పేసరికి, సరే రామయ్య, నువ్వు వచ్చే వరకు ఈ కుండను కాపాడే బాధ్యత నాది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని వెంకటయ్య చెప్పేసరికి రామయ్య బయలుదేరతాడు. అలా కొన్ని రోజులు గడిచాక వెంకటయ్యకి ఆ కుండలో ఏముందో తెలుసుకోవాలనే ఆశ పుట్టింది. కానీ అలా చేయటం తప్పు అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మరికొన్ని రోజులు గడిచాక వెంకటయ్య ఆ కుండను తెరిచి చూస్తాడు. అందులో మొదట ఆకులు కనిపిస్తాయి. అవి బయటకి తీసేసరికి డబ్బు నగలు కనిపిస్తాయి. అమ్మో అమ్మో, ఈ రామయ్యకి ఇంత డబ్బు నగలు అవసరమా? ఒక్కడే మింగుమంటూ ఉంటాడు. నాలాంటి వాడి దగ్గర ఉంటే ఈ డబ్బు నగలు ఉపయోగపడతాయి అనుకుని ఆ కుండలోంచి డబ్బు నగలు దొంగిలించి వాటి బదులు ఉప్పు పోస్తాడు. ఇంతలో ఆ పచ్చని ఆకులు వాడినట్లు అనిపించి, అమ్మో, ఈ ఆకులను నేను బయటకు తీయటం వల్లే వాడినట్లుగా ఉన్నాయి అనుకుని అప్పుడే చెట్టు నుంచి కోసిన ఆకులు ఉప్పుపై పెట్టి తెల్లని గుడ్డ కట్టి పక్కన పెడతాడు. తర్వాత ఆ డబ్బు నగలు తీసుకెళ్లి జాగ్రత్త పెట్టుకుంటాడు. అలా 2 రోజులు గడవగానే రామయ్య తీర్థయాత్ర పూర్తి చేసుకుని ఆ డబ్బు నగలు ఉన్న కొండ కోసం వెంకటయ్య దగ్గరకు వస్తాడు. ఏంటి రామయ్య, కాశీ యాత్ర ఎలా జరిగింది? అని వెంకటయ్య అడిగేసరికి రామయ్య కాశీలో చూసిన వింతలు విశేషాలు అన్నీ చెబుతాడు. సరే వెంకటయ్య, నేను విలువైన వస్తువులున్న కుండను ఇచ్చాను కదా, దానికోసం వచ్చాను. హా రామయ్య, ఇప్పుడే వస్తా అని చెప్పి వెంకటయ్య లోపలికి వెళ్ళి ఆ ఉప్పు ఉన్న కుండను తెచ్చి రామయ్యకి ఇస్తాడు. రామయ్య ఆ కుండను ఇంటికి తీసుకెళ్ళి తెరచి చూస్తాడు. డబ్బు నగలకు బదులు ఉప్పు ఉండటం చూసిన రామయ్య ముందు ఎంతో ఆశ్చర్యపోతాడు. తర్వాత ఎంతో కోపంగా వెంకటయ్య ఇంటికి వెళ్ళి, వెంకటయ్య, నేను నీకు డబ్బు నగలు ఉన్న కుండను ఇచ్చాను, కానీ ఆ కుండలో ఉప్పు ఉంది. మర్యాదగా నా డబ్బు నగలు ఏం చేశావో చెప్పు. అదేంటి రామయ్య, ఆ కుండలో నువ్వు ఏం పెట్టావో నాకు తెలియదు. డబ్బు నగలు పెట్టావో లేక ఉప్పు పెట్టావో నాకు తెలియదు. లేక ఉప్పు పెట్టి డబ్బు నగలు కోసం నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా అని వెంకటయ్య చాలా గట్టిగా మాట్లాడేసరికి చుట్టుపక్కలందరూ గుమిగూడుతారు. కొందరు రామయ్య వైపు మాట్లాడితే మరికొందరు వెంకటయ్య వైపు మాట్లాడతారు. సరే వెంకటయ్య, మనం రాజుగారి దగ్గర తేల్చుకుందాం అని చెప్పేసి రామయ్య వెంకటయ్య ఇద్దరు రాజుగారి దగ్గరకు వెళ్తారు. రామయ్య జరిగిందంతా రాజుగారికి చెప్తారు. ఏంటి వెంకటయ్య, రామయ్య చెప్తున్నది నిజమేనా?
కాదు మహారాజా, నాకు ఏ పాపం తెలీదు. అనేసరికి సరే మీరు రేపు రండి అని మహారాజు చెప్పేసరికి రామయ్య వెంకటయ్య తిరిగి వెళ్ళిపోతారు. రాజు తన మంత్రితో ఈ విధంగా అంటాడు. మంత్రివర్య, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో పాలిపోవటం లేదు. ఈ సమస్య కొంచెం పెద్దదే మహారాజా, కానీ దీనిని చాలా సులభంగా పరిష్కరించవచ్చు అని మంత్రి తన ఉపాయాన్ని రాజుకి చెప్తాడు. మర్నాడు రాజ్యసభలో రామయ్య వెంకటయ్య రాజుగారి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రామయ్య, నువ్వు 2 నెలల క్రితం ఆ కుండలో డబ్బు నగలు పెట్టి వాటిపై పచ్చి ఆకులు వేసి తెల్లని గుడ్డ కట్టి వెంకటయ్య దగ్గర జాగ్రత్త పెట్టి కాశీ వెళ్ళావు, అంతే కదా? హా మహారాజా, తిరిగి వచ్చి చూసేసరికి ఆ కుండలో ఉప్పు పోసి పచ్చి ఆకులు కప్పి తెల్లని గుడ్డతో అని రామయ్య చెప్పగానే అవును వెంకటయ్య, అసలు ఈ కుండలో ఏం ఉన్నాయో కూడా నీకు తెలియదు కదా? అవును మహారాజా. అది కాదు వెంకటయ్య, ఎంతో నమ్మకమైన స్నేహితుడివి అని రామయ్య నీకు డబ్బు నగలు ఇచ్చిన కుండ ఇస్తే వాటిని దొంగిలించి ఉప్పు వేసి మోసం చేయటం చాలా అన్యాయం కదా? అదేంటి మహారాజా, నేను ఎలాంటి అన్యాయం చేయలేదు. మరి 2 నెలల క్రితం రామయ్య ఇచ్చిన కుండలో ఉన్న పచ్చి ఆకులు ఎండిపోయి ఉండాలి కదా? అలా కాకుండా అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అంటే నువ్వు ఆ నగలు దొంగిలించి ఎలాంటి అనుమానం రాకుండా ఉండటానికి పచ్చి ఆకులు కప్పావు అని మహారాజు మాట్లాడేసరికి వెంకటయ్య రాజు కాళ్ళపై పడి క్షమించమని అడుగుతాడు. ఆ తర్వాత వెంకటయ్య దొంగలించిన నగలు డబ్బు రామయ్యకి ఇప్పించి చేసిన తప్పుకి పరిహారంగా 100 వరహాలు జరిమానా విధిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.